ఇవాళ మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో పోచమ్మ పండుగ. సో పోచమ్మ పండుగ అండ్ పెళ్లి కొడుకుని కూడా చేస్తున్నారు. వాళ్ళ అక్క ఓన్ సిస్టర్ అనమాట. ఇది అడుక్కొని వచ్చిన కజిన్స్ అనమాట. మీకు పెళ్లి కొడుకులు చేసేది కూడా చూపిస్తాను. ఇప్పుడు తినే చేస్తుంది కావచ్చు, చూద్దాం. పెళ్లి పిల్ల పెళ్లి కొడుకు తెల్లాలి కదా జనాలకి. ఐరన్ కుండలు డెకరేషన్, ఐరన్ కుండలకి డెకరేషన్ చిన్న పూసిరు. పసుపు అయితే రాయదు, అదే ఇట్లా ఫస్ట్ రౌండ్ గీత గీయాలి. ఈ రోడ్ ఆడోడు గీత చుట్టూ గీత గీసి ఇట్లా 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 వేయాలి. అట్లయితే మంచిగా వస్తుంది. మధ్యలో బొట్లు పెట్టాలి. ఇక్కడ కిచెన్ లో మా పిన్ని వాళ్ళు అయితే స్వీట్ ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. గులాబ్ జామ్ చేస్తున్నారు. పెళ్లి కొడుకు చేసేటప్పుడు స్వీట్ పెట్టాలి కదా, దానికోసం అయితే గులాబ్ జామ్ అయితే చేస్తున్నారు. ఎమ్మి ఎమ్మిగా. ఇంకా బయట చూస్తే ఫుల్ వర్షం పడుతుంది అనమాట. బియ్యం బొక్కిన పెళ్లి కొడుకు రాసేయాలి. బియ్యం బొక్కినట్టున్నాడు పుట్టు, అందుకే వర్షం పడుతుంది. ఇంకా చూసారు కదా, అందరూ ఫన్నీ చేస్తున్నారు అనమాట. వర్షం పడుతుంది, బియ్యం తింటే వర్షం పడుతుంది అని అంటారు కదా పెళ్లిలో. అందుకని అందరూ పెళ్లి కొడుకు బియ్యం తిన్నారేమో అని చెప్పేసి ఇక్కడ చూస్తేనేమో మా అక్క అయితే చాక్లెట్ అందరికీ పంచుతుంది అనమాట. ఒక్క చాక్లెట్ కోసం అంతమంది ఉన్నారనమాట అక్కడ. ఇంకా అన్ని ప్రిపేర్ చేశారు. పెళ్లి కొడుకుని చేద్దామని చెప్పేసి అయితే అన్ని పెట్టారు. కానీ పెళ్లి కొడుకు రావడమే ఆలస్యం అనమాట. అండ్ హియర్ ఈస్ ద పెళ్లి కొడుకు. ఇక వాళ్ళ అత్తమ్మ ఇంకా వాళ్ళ అక్కయ్య అయితే పెళ్లి కొడుకుని అయితే చేశారు. ఇంకా పెళ్లి కొడుకుని చేసిన తర్వాత అందరూ స్వీట్ పెడతారు. స్వీట్ పెట్టి బ్లెస్సింగ్స్ ఇస్తారనమాట. ఇంకా మా పెద్దమ్మ అయితే ఫస్ట్ బట్టలు పెట్టేసి స్వీట్ పెట్టేసింది. ఇంకా వాళ్ళ అత్తమ్మ పారాన్ని పెట్టింది. పారాన్ని పెట్టి స్వీట్ పెట్టేసింది అనమాట. ఇంకా వాళ్ళైతే మంచిగా తీరంగా కూర్చొని పెడుతున్నారు. పాపం ఏమనలేక తింటున్నాడు అనమాట. ఫుల్ స్వీట్ అయిపోయింది. ఇంకా అప్పటికే ఇంకా బావ వాళ్ళు కదా అని చెప్పేసి ఏమనలేక తినేస్తున్నాడు మొత్తం. ఇంకా మా బెడ్రూమ్లో చూస్తేనైతే మా అక్క వాళ్ళ కొడుకు మేకప్ వేస్తాడంట. అందుకని చెప్పేసి అందరినీ కూర్చోబెట్టాడు. వాడు మేకప్ వేస్తాను అని చెప్పేసి వాళ్ళ మమ్మీకి వేస్తున్నాడు అనమాట ఫస్ట్. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మేము కిందికైతే వచ్చేసాం తినడానికి. ఇంకా లంచ్ చేసేసి అందరూ డ్యూటీ ఎక్కేసారనమాట. ఎవరికి వాళ్ళు తినిపిస్తున్నారనమాట. ఫస్ట్ పిల్లలు తినేస్తే ఒక పని అయిపోతుంది కదా, ప్రశాంతంగా కూర్చొని తినొచ్చు అని చెప్పేసి అయితే అందరు తినిపించేసి మేమైతే తిన్నాము లాస్ట్కి. ఇంకా దాని తర్వాత పైకి వచ్చేసి కాసేపు అయితే రిలాక్స్ అయిపోయామన్నమాట. మా అక్కయ్య అందరు పిల్లల్ని కూర్చోబెట్టి గేమ్ ఆడిపిస్తుంది. ఇంకా అందరూ ఫుల్ గోల గోల చేస్తున్నారని చెప్పేసి అయితే గేమ్ ఆడిపిస్తుంది. ఇంకా చాలా డేస్ తర్వాత అయితే మేము అందరం కలిసాం కాబట్టి ఫుల్గా మంచిగా రిలాక్స్ అయ్యాం. కాసేపు మంచిగా టైం దొరికిందనమాట ముచ్చట్లు పెట్టుకోవడానికి. ఇంకా పిల్లలు కూడా ఒక చోట కూర్చొని వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఇంకా ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ అనమాట. అట్లా కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారు. ఇంకా వంటింట్లో చూస్తే పాపం మా మమ్మీ వాళ్ళు మాత్రం రిలాక్స్ అవ్వట్లేదు. అందరికి స్నాక్స్ కోసం అయితే చుడువా చేస్తున్నారనమాట. చుడువా అంటే అటుకులు పోనీయడం అని అంటారు కదా, అది. ఇంకా మా పిన్ని అయితే చపాతీలు చేస్తుంది అందరి కోసం, ఇంకా ఫాస్టింగ్ ఉన్న వాళ్ళ కోసం. ఇంకా మా మామయ్య హెల్ప్ చేస్తున్నాడు మా మమ్మీకి చుడువా చేయడానికి. ఇంకా లాస్ట్ నైట్ అయితే తినేసి మేము అందరం అయితే ఇంటికి వెళ్ళిపోయాము. అంతే ఈ వీడియో. బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.